ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 31వ సంకీర్తన 15వ వచనం. నా కాలగతులు నీ వశములో నున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అందుబాటులో ఉన్న సమయం. ప్రియులారా, దావీదు తరచూ దేవుని హస్తము గురించి, శత్రువు హస్తము గురించి మాట్లాడాడు. నా కాలగతులు నీ వశములనున్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. ప్రియులారా, ఇది విశ్వాసాన్ని గూర్చిన ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన. ఈ మాటను దావీదు ఒక పెద్ద హోటల్ గదిలో కూర్చుని రాయలేదు. ఈ మాట రాసేటప్పుడు అతడు చీకటితోనూ ధూళితోనూ కూడిన ఎండిన యూద అరణ్యములో ఉన్నాడు. సౌలు అతన్ని వెంటాడుతున్నాడు. ప్రియులారా, నా కాలగతులు నీ వశములోనున్నవి అని రాయడం ద్వారా దావీదు మనకు అనేక పాఠాలు బోధిస్తున్నాడు. మొదటిది, సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీ నిత్యత్వాన్ని నీవు పోగొట్టుకుంటావు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీ అవకాశాన్ని నీవు పోగొట్టుకుంటావు. నేను దేవునికి ఇవ్వగలిగినదంతా నా దేహం, నా సామర్థ్యం, నా సమయాన్ని నేను ఆయనకు ఇవ్వకపోతే ఆయన నా దేహాన్ని, నా సామర్థ్యాన్ని ఉపయోగించలేరు. సమయం విలువైనది, దానిని వ్యర్థం చేయవద్దు, మదుపు చేయి. రెండవది, సమర్పణ ఎంత ప్రాముఖ్యమైనదో దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఉపయోగించని సమయాన్ని, అంటే మన జీవనాధారానికి అవసరమైన నమోదు కానీ నడిపింపు లేని సమయాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రియులారా, మన సమయాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన దానిని నియంత్రిస్తాడు. నా ప్రతిరోజును ఉదయాన్నే ఆయనకు అప్పగించడం అనేక సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాను అని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మనకెదురయ్యే అవాంతరాలు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నా ప్రణాళికలు మార్చబడినా అవి ఆయన స్వాధీనంలో ఉంటాయి. మూడవదిగా, ఇది మనలను దేవుని ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. ప్రియులారా, మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నప్పుడు మనం ఆయనను విశ్వసించగలం. ఆయన మన కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని 19వ వచనంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు ఈరోజు కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలను దాచి ఉంచాడు. అయితే నీవు, ప్రభువా, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అని యథార్థంగా చెప్పకపోతే వాటిని నీవు అనుభవించలేవు. కారణం, సమస్తమును స్వాధీనమందు ప్రభు యొక్క స్వాధీనములో ఉన్నవి. కనుక దేవుడు మనకిచ్చిన అందుబాటులో ఉన్న సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. దైవాశీర్వాదాన్ని తిరిగి పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
చదువుకున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని దయచండి. పరీక్షలలో ప్రభు మీరే తోడుగా ఉండండి. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి నాయన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ సహాయమును దయచేయండి. నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు దయచేయండి. మీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.